వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఈ వ్యాఖ్యలు, ఈ కామెంట్స్ చూస్తే భారత్ అసలు ఒక దేశమే కాదు అని మాట్లాడడము, ఇదేదో ఒక ఉపఖండము, ఈ ఉపఖండంలో ఒక్కొక్క రాష్ట్రము ఒక్కో దేశంతో సమానమైనటువంటి అర్థం వచ్చేలా మాట్లాడడం సార్వభౌమత్వాన్ని అవమానించినట్టు, ప్రశ్నించినట్టు కాదా? ఇది నిజమైతే గనక ఎవరైనా కేసు డెఫినెట్గా దీని మీద ఎవరైనా కేసు డెఫినెట్గా వేస్తారు, అందులో డౌట్ లేదు. దానికంటే ముందు అసలు కోర్టులు సుమోటోగా దీన్ని తీసుకోలేవా ఇలాంటి కామెంట్స్ని? రాజుగారు, మీకు ఎన్హెచ్టి ప్రేక్షకులకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. రాజా అనే డిఎంకే నాయకుడు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మరి కాంట్రవర్షియల్ కామెంట్ చేయడంలో తిట్ట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని, భారతీయ జనతా పార్టీ మరి పార్టీని చూసి ఓర్వలేక ఏదైతే తెలంగాణ మన తమిళనాడు ప్రజలు వాళ్ళ ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆదరణ కానీ చూసి ఓర్వలేక ఎప్పుడు ఏదో ఒక కమెంట్ చేయాలి, కాంట్రవర్షియల్ కమెంట్ చేసి తమిళనాడు ప్రజలను రెచ్చగొట్టాలి, దాంట్లో భారతదేశ ప్రజలు రెచ్చగొట్టాలని ఒక దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కమెంట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ ఒక మంచి నాయకుడు ఎదుగుతున్నాడు, ఒక మంచి నాయకుడు అన్నమలై గారు మరి సింగం అని ఏదైతే అక్కడ ఎదుగుదలను చూసి ఈ మధ్య అక్కడ వస్తున్న ఆదరణ కానీ లేకపోతే అభిమానం కానీ భారతీయ జనతా పార్టీ మీద ఈ మధ్య చాలా మీటింగ్స్ కూడా చూసాం. ఏ మీటింగ్ చూసినా కూడా లక్షల్లో వస్తా ఉన్నారు అక్కడికి. ఎందుకంటే ఇక్కడ డిఎంకేకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది కాబట్టి అది చూసి ఓర్వలేక ఇలాంటి కామెంట్స్ చేస్తా ఉన్నాడు. మరి ఆయన యాంటీ నేషనల్ లాగా, మరి యాంటీ హిందూ లాగా మరి ఈ కమెంట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా వీళ్ళ మీద సుమోటోగా కేసు స్వీకరించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద కేసులు పెట్టాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి యాంటీ నేషనల్ మీద. ఎందుకంటే ఇలాంటి మరి భారతదేశాన్ని మరి భారతదేశమే కాదు, ఇండియానే కాదు, ఇట్స్ ఎ సబ్ కాంటినెంట్ అంటాడు. ఆయనకి ఏం తెలుసు అండి భారతదేశం గురించి? చదువుకున్నాడు కనీసం? ఏం చదువుకున్నాడు? ఆయనకి అదొక్కటే కాదు, రామాయణం కూడా తెలియదు, కనీసం భగవద్గీత కూడా తెలియనట్టు పడుతుంది. ఎందుకంటే రామాయణం గురించి, రాముని గురించి మరి ఇంత నీచంగా మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. వీఆర్ ఎనిమీస్ ఆఫ్ రామ్ అంటాడు. అంటే అది కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలే. ఇప్పుడు ఇది తెలుసు, ఇదేదో పాకిస్తాన్లో ఉండి మాట్లాడడం లేదు, భారతదేశంలో ఒక దక్షిణ భారత రాష్ట్రంలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఈ 140 కోట్ల మందిలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ హిందూస్. ఇంతమంది ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీరాముడు మాకు శత్రువు అనేటువంటి ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారంటే డెఫినెట్ గా రెచ్చగొట్టే వ్యాఖ్యలే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఏమంటాడు ఆయన? అంటే హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా, రాముణ్ణి కించపరిచే విధంగా, మరి హిందువులను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది నేరము. ఇమ్మీడియట్ గా ఆయన మీద సుమోటోగా కేసు స్వీకరించాలి, ఆయన మీద కేసులు పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళు భారతదేశంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రో పాకిస్తాన్ లేకపోతే ప్రో చైనా స్లోగన్స్ ఇచ్చుకుంటూ మరి వీళ్ళందరూ కూడా భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని భారతదేశం నుంచి బయటకు వెళ్ళగొట్టాలి చెప్పాలంటే. ఎందుకంటే అంతకుముందు కూడా రాజ్యసభలో ఒకసారి గెలిచినప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అనుకో వీళ్ళే. మళ్ళీ అంతకుముందు కూడా, దానికంటే ముందు కూడా మరి రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. అదొక్కటే కాదు, జై శ్రీరాము భారత్ మాతకి జై అనకూడదండి. ఎందుకు అనకూడదు? మన భారతదేశంలో పుట్టా వీళ్ళంతా కూడా. మీరు ఏమన్నా సపరేట్ కంట్రీయా తమిళనాడు? ఏమన్నా ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా ఈ విధంగా? ఎంత కూడా ఏంటంటే రేపు భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఒక భయంతో మరి ఈ రిమార్క్స్, ఈ కమెంట్స్ అన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ అని చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో దే ఆర్ అన్యాక్సెప్టబుల్ అండ్ నో బడీ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అక్కడ ఉన్న హిందువులందరూ కూడా మరి సంఘటితం అవుతా ఉన్నారు. రేపు పొద్దున డిఎంకి బుద్ధి చెప్తారు వీళ్ళందరూ కూడా. అదొక్కటే కాదు, మరి భారతీయత ఉనికిని కానీ, సంస్కృతి సంస్కారాలను కానీ, తర్వాత ఐడెంటిటీని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే చాలా బరితెగించి మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే తమిళనాడు ప్రజలందరూ కూడా మరి గమనిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇలాంటి ఏ రాజు అంటున్నాడు ఒక అంతకుముందే మనకు తెలుసు, యూపీ హయాంలో 2G స్కామ్ లో దగ్గర 1,67,000 కోట్లు మరి
ముంచిన వ్యక్తి, ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే క్రిమినల్ మైండ్ తోటి మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మరి భారతదేశాన్ని ఓకే వెంకరెడ్డి గారు, మళ్ళీ మనం డీటెయిల్ గా మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్ టు యూ అగైన్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మనకి ఈ మధ్య ఒక సర్వే వచ్చింది, ఇండియా టీవీ సర్వేలో. అక్కడ తమిళనాడులో బీజేపీకి 5 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నట్టుగా ఆ సర్వే చెప్పడం కూడా జరిగింది. తర్వాత నిన్ననే ప్రధాని మోదీ గారు అక్కడ పర్యటించడం కూడా జరిగింది. ఒకరిద్దరు నిర్మలా సీతారామన్ గారు లాంటి వాళ్ళు, ఒకరిద్దరు కేంద్ర మంత్రులు కూడా అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. మనకు వాస్తవం ఏంటో తెలియదు. అంటే తమిళనాడులో ఎప్పుడూ లేనంతగా బీజేపీకి ప్రాముఖ్యత పెరుగుతోంది అనేది వాస్తవం. ఇవన్నీ చూస్తుంటే ఇది చూసి వారవలేక లేదా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారా డిఎంకే నేతలు? ఎస్, 100% భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి, దట్టు తమిళనాడులో బీజేపీ ఈ స్థాయికి ఎదుగుతుందా అని చెప్పేసి ఊహించని విధంగా వారికి ఆశ్చర్యం వేస్తా ఉంది. కాబట్టి ఈర్ష్యతోనే, అసూయతోనే భారతీయ జనతా పార్టీ మీరు దుమ్మెత్తిపోయారు. కానీ యావత్ సమాజం అంతా, ప్రపంచంలోని హిందువులంతా కూడా శ్రీరాముడిని, రాముడు మా దేవుడు, మాకు ఆదర్శమైనటువంటి ఒక లక్షణాలు కలిగినటువంటి మహారాజు, వారిని మరి ఆరాధ్య దేవునిగా కొలుస్తున్నటువంటి ఒక ప్రజలకి మనసుకు గాయం వేసే విధంగా మాట్లాడమే బీజేపీ మీద కోపంతో బీజేపీ తిట్టండి. ప్రజలు మీకు ఓటేసిన వారు కూడా హిందువులే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. డిఎంకేకి ఓటేసిన వాళ్ళు అందరూ కూడా నాస్తికులు కారు. డిఎంకే నాయకులందరూ కూడా మీలాగా నాస్తికులు కాదు. కేవలం మీ కుటుంబం, ఈ యొక్క ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబంలోని కొద్దిమంది సభ్యులు, మీలాంటి వాళ్ళందరూ కూడాను హిందుత్వం మీద విషం కక్కి ఈ రోజు దేశ ప్రజల్ని, రాజ్యాంగాన్ని మొత్తంగా కూడాను అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగంలో అవసరమైతే ఇంకొకసారి ఇట్లా మెజార్టీ ప్రజల్ని, లేకుంటే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి యొక్క మరి వ్యాఖ్యలు చేస్తే కాదు, పదే రిపీట్ అవుతున్నాయి కదా శ్రీనివాస్ గారు. డిస్క్వాలిఫై చేసేటట్టుగా ఆ యొక్క అమెండ్మెంట్ తీసుకురావాల్సిన సందర్భం చర్చ మొదలైతే గుర్తుపెట్టుకోండి. కాదు, ఇది పదే ఇలాంటి వ్యాఖ్యలు డిఎంకే నేతలకు కొత్త ఏం కాదు, గతంలోనూ మాట్లాడారు. బట్ వాళ్ళు ఎంత వ్యతిరేకత వచ్చినా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. కోర్టులు చెప్పినా కూడా కోర్టుల్ని ధిక్కరించి మాట్లాడుతున్నారు కదా. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుందా, భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా? చట్టంలో దీనికి ఏమి శిక్షించదగిన నేరం కాదంటారా, లేకపోతే కోర్టులు దీన్ని చట్టంలో 153, 295 ఆ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని కూడా గౌరవిస్తలేరు వీళ్ళు. ఏముంది, ఎఫ్ఐఆర్ అయితే, రిమాండ్ అయితే, పేరు తీసుకొని బయటకు వస్తాం కదా, హీరోలాగా పూలదండాలు వేస్తారు, రుచి చేసుకుంటారు అని ఆ యొక్క ఆలోచనతో ఉంటారు తప్ప, నేను తప్పు చేశాను, ప్రమాణ స్వీకారం రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి రాజ్యసభ మెంబర్ గానో, లోక్సభ మెంబర్ గానో, ఎమ్మెల్యే గానో, అందులో సర్వమత సౌభ్రాతృత్వాన్ని కాపాడుతానన్న ఒక అంశం ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారు వాడు. ఇది ముమ్మాటికి రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగే విషయంగానే పరిగణించాలి. కాబట్టి రాజ్యాంగం మీదనే ఈ విధంగా చేస్తా ఉంటే అటువంటి ఒక సభ్యత్వం ఏ కోశాన కూడా ఉండడానికి వీలేదు. అటువంటి ఒక చట్ట సవరణ చేయాల్సినటువంటి అంశం ఇవాళ ముందుకు చర్చకు రావాల్సిన అవసరం. నినాక మొన్న పశ్చిమ బెంగాల్ ఒక టీఎంసీ ఎమ్మెల్యే మాట్లాడతారు, లేకుంటే లాలూ ప్రసాద్ ఏదో మాట్లాడతారు, లేకుంటే మొన్న ఉదయనిధి మాట్లాడతారు. ఈ రకంగా హిందూ ప్రజల మనోభావాల్ని, దట్టు దేశంలోని రాజ్యాంగాన్ని విఘాతంకర రాజ్యాంగ విలువల్ని పొడి చూపేటువంటి ఒక విషయాలు మాట్లాడి దేశ ఐక్యతకు దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఏ కోశాన కూడా ఆ యొక్క సహించే విషయం కాదు రాజుగారు. ఇది హిందువుల యొక్క లేకుంటే హిందువుల యొక్క ఓపికకు పరీక్ష చేయడం ఎంత మాత్రంగా కూడా ఇక హిందువులందరూ కూడా ఓపిక నశించి మాట్లాడేట్టు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇదే మాట మీరు నిజంగా నాస్తికులే కదా, దేవుణ్ణి ప్రార్థించారు కదా, దేవుణ్ణి విశ్వసించారు కదా, మరి ఇతర మతాల వారిని మాట్లాడగలుగుతారా? ధైర్యం ఉందా మీకు? ఇతర మతాల వారి మీద మాట్లాడే ధైర్యం ఉన్నదా? ఆనాడు నుప్పూరు శర్మ ఉన్న విషయం మాట్లాడితేనే మీలాంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడినారే. ఇవాళ మీరు మాట్లాడండి, ధైర్యం చేయండి. ముస్లిం మీద, ఇస్లాం మీద కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి లేదంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లోపాలు మీకు కనబడి మాట్లాడి ధైర్యం చేయండి. ఎందుకు మాట్లాడరు మీరు? మీకు అది ఏ మతం లేదు కదా. అంటే హిందువులు చాలా భోల మనుషులు, ఏం చెప్పినా పడతారు, ఏం తిట్టినా పడతారు.
ఏం కాదు వాళ్ళతోనే ఓవర్ కాన్ఫిడెన్స్ గా హిందువుల లైట్ తీసుకుంటే రాబోయే కాలంలో జవాబు చెప్పాల్సి జవాబు ప్రజల ద్వారా మరి డెఫినెట్ గా జవాబు రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు అందరూ. ఎస్ కరెక్ట్, ప్రజలే జవాబు చెప్పాలి దేనికైనా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.